నా చిట్టి తండ్రి బజ్జో నాయన, నా చిన్ని బజ్జో బజ్జో నాయన, బజ్జో తండ్రి, నా చిన్ని బజ్జో 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 నాయన. ఉయ్యాల జంపాల, ఉయ్యాల జంపాల, జాజెక్కి కొండెక్కి. ఆ. ఆ. ఏయ్. ఓం నమ శివాయ, 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 మంగళ, ఓం నమ ఓ శివాయ, మంగళ, ఓం నమ శివాయ, మంగళ, ఓం నమ బాబు, శివాయ, నేను ఓం నీకోసం నమ ఫలాలకని శివాయ, వెళ్ళాను, మరి నువ్వు ఓం నమ శివాయ, వింటున్నావా? ఓం నమ శివాయ. ఓ మంగళ, అమ్మా అశుభం కలుగుతుంది. ఎవరి దానానికైనా విఘ్నం కలుగుతే. మరి పుత్రుడు తల్లి కోమల హృదయాన్ని గాయపరిస్తే శుభం కలుగుతుందా ఏంటి? ఇక ప్రశ్నలు తర్కము మానేయాలి మరి నీ తల్లి దగ్గర. నేను చెప్పాను కదా, ఈ వయస్సు తిని తిరగడానికి, మరి ఆటపాటలకు అని. అమ్మా నేను చెప్పాను కదా నాకు తిరగటం ఆటపాటలు ఇష్టం లేదని. మంగళ, ఈ వయస్సు ఆడుతూ పాడుతూ తిరగవలసిందిది. నీవింకా పసివాడివే, నేను తల్లిని, నేను నీ పసితనం కూడా చూడాలి కదా, మరి ఆ ఆనందం కూడా పొందాలి కదా. వద్దమ్మా, నన్ను శివుని పేరు తలుచుకొని. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. రండి దేవర్షి, నా ప్రణామం స్వీకరించండి. మంగళమస్తు. విధాత తమ ఆశీర్వాదాన్ని శీఘ్రం ఫలప్రదం చేయాలి. నీ మాటల్లో నేత్రాల్లో నీ మనసులోని బాధ బయలుపడుతోంది పృథ్వీదేవి. మనసు లోపలే ఉండేందుకు దుఃఖానికి చోటు చాలడం లేదు దేవర్షి, అందుకే అదిలా బయలుపడిపోతుంది. దుఃఖానికి కారణమేమిటి దేవి? దేవర్షి, దుఃఖించేవారు తమను దుఃఖానికి ఉపశమనం కోరుతూ ఉంటారు. కారణమేమిటో తమకు తెలిసే ఉండాలి కదా. నీవు కాక నీ కుటుంబంలో నీ పుత్రుడు మంగళుడు ఉన్నాడు. నేననుకోవడం అతనితోటి అభిప్రాయ భేదమే నీ దుఃఖానికి కారణమై ఉంటుంది. తమరు అనుకున్నది నిజమే దేవర్షి. కానీ మంగళుడు ఇంకా చిన్నపిల్లవాడే. ఈ వయసులో అభిప్రాయం భేదాలు రెండూ అతనికి అంటనివే. మీరనే అటువంటి అభిప్రాయ భేదాలు ఏమీ లేవు. దేవి, అభిప్రాయ భేదాలనే వాటిలో అనేక రకాలుంటాయనేది నాకు తెలిసినదే. కానీ అలాంటిలాంటి ఉంటాయని నాకు మాత్రం తెలియదు. దేవర్షి, పరిహసించడం తమని స్వభావమే. కానీ ఈ సమయాన నేనెంతో దుఃఖిస్తున్నాను. దేవి, నీ దుఃఖంలో నేను పూర్తిగా భాగస్వామినే. కానీ నీ దుఃఖమేమిటో నాకు చెప్పలేదు. ఒక తల్లికి ఇంతకన్నా పెద్ద దుఃఖం మరేముంటుంది కనుక ఆమె పుత్రుడు ఆమె మమతకు ఏమాత్రం ప్రత్యుత్తరం ఇవ్వనే ఇవ్వడు. ఆమెను అమ్మ అని పిలవనే పిలవడు. ఆమె మాతృత్వానికి ఏమీ విలువనివ్వడు. పుత్రుడుగా తన బాధ్యతను అర్థం చేసుకోడు. అరెరెరెరే, నీవు భూమాతవు, ఈ జగతికే తల్లివి. మొత్తం జగతిలోని మనుషులు, పశుపక్షులు, జీవరాశి అందరూ మమతలు పొంగే నీ ఒడిలో ఆనందంగా ఉన్నారు. నీవు భూమాతవై ఉండి కూడా ఒక చిన్న బాలుడిపై గంపెడాసలు పెట్టుకుని కూర్చున్నావా? నారాయణ నారాయణ, నువ్వు బాలుడు మంగళుడికి అన్యాయం చేస్తున్నావు.
అన్యాయం నేను కాదు, నాపై ఆ బాలమంగళుడు చేస్తున్నాడు. వాడొక్కసారి అమ్మా అని పిలిస్తే విందామని నేను తప్పిస్తూ ఉన్నాను. శివుని ద్వారా ప్రాప్తించినటువంటి ఈ పుత్రుడు నేటిదాకా తన తల్లి పట్ల మమకారం చూపనే లేదు. దేవి, నీ హృదయం విశాలమే. నీవెందుకు బాలుడి ప్రవర్తనతో ఇంత గంభీరమవుతున్నావు? నీకు భక్తవత్సలుడు శివుని పట్ల కృతజ్ఞత ఉండాలి. ఆయన నీకు పుత్రుని ప్రసాదించి మంగళుడికి పృథ్వీపుత్రుడనే పేరు పెట్టాడు. మంగళుడు నీ పుత్రుడే. ఇక నీవు మంగళుడికి తల్లివి. ఈ నిజం ఈ జగతికంతా తెలుసు. ఈ నిజం నీకు ఇక నుంచి ఆనందకారకం కావాలి. ప్రకృతి యొక్క నియమాల పట్ల జాగ్రత్తతో ధైర్యంగా వ్యవహరించు. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. బాలకుడు మంగళుడి శివారాధన గురించి అతని తల్లి వ్యర్థంగా అధైర్యపడి చింతించసాగింది. శివుని వరం వల్ల ప్రాప్తించిన బాలకుడు మంగళుడు శివభక్తిలో నిమగ్నుడవటం స్వాభావికమే. మహారాణి మైనా పరిస్థితి కూడా అలాంటిదే. ఆమె కూడా పార్వతిని గురించి ఎల్లప్పుడూ చింతిస్తూ ఉండేది. ఎందుకంటే శక్తి స్వరూపిణి పార్వతి జన్మించడం కూడా శక్తికై కఠోర తపస్సు చేయడం వల్లనే జరిగింది. పార్వతి, పార్వతి! పార్వతిని పిలుస్తున్నావా? అవును, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తన గదిలో కూడా లేదు. మహారాణి, నువ్విలా పార్వతిని పిలవటం చూస్తే ఆమె 2 ఏళ్ల పసిపిల్ల అనుకుంటారు. నీ కంగారు ఎలా అనిపిస్తోందంటే ఆమెను నువ్వు పొద్దున్నుంచి చూడనట్టుంది. మీరు తండ్రి కదా, తల్లి మనసు మీకేం తెలుస్తుంది? తల్లి మనసు కలిగిన ఓ పార్వతి మాత, విధాత నీకు మనసుతో పాటుగా మెదడు కూడా ఇచ్చాడుగా. ఆ మెదడుతో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఈ సమయంలో మన పార్వతి కులగురువు గర్గుని వద్ద చదువుకుంటోంది. ఓ అవును కదా, అది నేను మర్చిపోయాను. పార్వతి ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటుంది. కులగురు గర్గుడు ఆమెను చదివిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలిసింది కదా. గురుదేవా, సాధకులందరూ ఓంకారం జపిస్తున్నారెందుకు? ఓం సర్వవ్యాప్తం. సర్వవ్యాప్తం అంటే ఏమిటి? అది విశ్వం అంతటా వ్యాపించి ఉంది. ఎక్కడా? ఓం అన్ని చోట్ల కనబడలేదే, ఎప్పుడూ చూడలేదే. ఓం గోచరమయ్యే వస్తువు కాదు, అర్థం చేసుకొని గ్రహించుకోవలసిన శక్తి. శక్తా? ఎలా తెలుస్తుంది ఆ శక్తి గురించి? ప్రాణి జననం నుంచి మరణం దాకా ఓం యొక్క శక్తి సత్యమనే రూపంలో వెంట ఉంటుంది. నాతో కూడానా? ఆ తమరితో కూడానా? ఆ కానీ గురువర్యా, ఆ శక్తి అనుభవం ఎప్పుడు కలగలేదే. అందులో విశ్వాసం ఉన్నవారికైతే వెంటనే కలుగుతుంది. కానీ ఈ ఓం విశ్వాసం లేకపోయినప్పటికీ మనిషిని వేడటం జరగదు. అది ఎలా గురుదేవా? జీవులంతా బాల్యదశలో తమ నోట సర్వప్రథమంగా పలికినప్పుడు అది ఆ ఊ మా ధ్వనిగా వెలువడుతుంది. ఆ ఊ మా కలిస్తే ఓం అవుతుంది. జీవితన మృత్యువుకు ముందు వృద్ధావస్థను చేరినాక అప్పుడు కూడా శరీర బాధతో బాధితుడై ఆ ఊ అమ్మా అంటే ఆ ఊ మాలతో ఓం పలుకుతాడు. అదేవిధంగా జననం నుంచి మరణం దాకా అతడు ఓంతో కలిసే ఉంటాడు. ఓం సర్వవ్యాప్తం. పార్వతి, ఓం సర్వవ్యాప్తం అనేది అర్థమైందా? అవును గురుదేవా, ఓం సర్వవ్యాప్తమే.
ఓం నమః శివాయ 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 మంగళ? శివాయ ఓం నమః బాబు, శివాయ, మంగళ? ఓం నమః శివాయ ఓం నమః శివాయ భోజనం చేయి ఓం బాబు. నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఇతనికి ఓం శివారాధన నమః నుంచి శివాయ, సమయమే ఓం దొరకదు. నమః ఇతను శివాయ, భోజనం ఓం ఇంకెప్పుడు నమః చేస్తాడు? శివాయ, ఓం నమః శివాయ 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 ఓం పార్వతి 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 నేను రానక్కడికి. పార్వతి పడిపోతావు. ఓంకారము నిరాకారము, ఓంకారము పరబ్రహ్మము. ఈ ఓంకారంలోనే సర్వ జగత్ కళ్యాణం నిహితమై ఉంది. ఓంకారమే సర్వజ్ఞము. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఓం నమ శివాయ అని జపించటం, ఓం అనే నాదమాత్రంతోనే మనుష్యులు అహంకారం, క్రోధం, మదం, లోభాల నుండి విముక్తులై పరమాత్మను పొందగలుగుతారు. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ 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 ఓం మంగళ? నమః శివాయ. నాయనా మంగళ, నిన్నటి నుంచి ఏమీ తినలేదు. ఈ పళ్ళు తిను నాయనా. అమ్మా, నేను నీకు అనేక మార్లు చెప్పాను, నాకేమీ తినాలనిపించదు. అవునవును, నాకు తెలుసు. నీకు కావలసిందల్లా శివారాధన మాత్రమే. కానీ దానివల్ల నీకేం ప్రాప్తించింది? అవునమ్మా, నేను పసితనం నుంచి శివుని పూజ చేస్తున్నాను. మరి శివుడు నా పూజా ప్రార్థనలతో ప్రసన్నులవడం లేదు. నాలోనే ఏమైనా దోషం ఉందేమో. అవును, దోషం ఉందిగా. దోషమా? ఏం దోషమమ్మా? ఈ జగతిలో తల్లిని అప్రసన్నను చేసి ఎవరైనా భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలరా? అయితే భగవంతుడు ప్రసన్నుడయ్యే ముందు తల్లిని ప్రసన్నురాలను చేసుకోవాలా? మా అమ్మలోని మా అని పలక నేర్వకుండా మహాదేవుడిని ఎలా అనగలవు మంగళ? అది నిజమే. మాత ఆశీర్వాదం లేకపోతే భగవంతుడి వరాలు, ఆయన కృప ఎలా పొందగలం? మాత అప్రసన్నురాలైతే భగవంతుడు ఎలా ప్రసన్నుడవుతాడు? అమ్మా, నీవు నా పట్ల అప్రసన్నురాలివా? ఎంత మాటన్నావు నాయనా! ఏ తల్లైనా పుత్రుడి పట్ల అప్రసన్నురాలవుతుందా? అవుతుంది. ఎందరో మాతలు తమ పుత్రులతో మాట్లాడరు కూడా. ఆ మాటలు పుత్రులతో కాదు, పుత్రుని అయోగ్యత, పట్టు, వారి తెలివి తక్కువ వల్ల అప్రసన్నులవుతారు. పుత్రులతో కాదు. అంటే నీవు నాతో ప్రసన్నురాలివేనా? నీ యందు నేను సదా ప్రసన్నురాలినే బాబు. అయితే నన్ను ఆశీర్వదించమ్మా. ఎలాంటి ఆశీర్వాదం? నేను నిశ్చయించుకున్నానమ్మా.
ఇక కాశీలో గంగా తీరానికి వెళ్ళి నేను శివుని ఆరాధిస్తాను. అప్పుడు నాపై శివుడు అవశ్యం ప్రసన్నులవుతాడు. కాశీ వెడతావా నీవు? నీ తల్లిని ఒంటరిదాన్ని చేసి నీ పసితనం నుంచి తల్లిగా నీ ప్రేమను పొందడానికి నీటి నుంచి తీసివేసిన చేపలాగా గిలగిల్లాడుతున్న నేను, ఇక నువ్వు నువ్వు నన్ను నా కర్తవ్యం నెరవేర్చని అమ్మా. కర్తవ్యమా? నీ కర్తవ్యమా? నీ తల్లి పట్ల నీ కర్తవ్యం ఏమీ లేదా తండ్రి? అమ్మా, ఈ తనువు ప్రాణము నీవిచ్చినవే కదా. నన్ను ఈ జగతికి తెచ్చిన దానివి నీవే. నీ పట్ల నా కర్తవ్యం నుంచి నేను విముఖుణ్ణేలా కాగలనమ్మా. మరి నేనేం చెయ్యను? నేను వివశుణ్ణి. నా హృదయంలో శివభక్తి అనే చల్లని సెలయేరు ప్రవహిస్తుంది. అందులో మునిగి తేలకపోతే నాకు శాంతి లేదమ్మా. నీవు నా పట్ల ప్రసన్నురాలువేనామ్మా? ఒక్కమారు నన్ను ఆశీర్వదించు. నీ ఆశీర్వాదంతో నేను పరమేశ్వరుని అనుగ్రహం ఆవశ్యం పొందగలుగుతాను. ఆ పిదప నేను జన్మంతా నీ చరణాల వద్ద కూర్చుంటానమ్మా. ఒకమారు పరమేశ్వరుని దర్శనమైతే నా మనస్సుకు శాంతి లభిస్తుంది. అమ్మా, నేను కాశీ వెళ్ళటానికి ఆజ్ఞ, అది సఫలం కావాలన్న ఆశీర్వాదము ఇయ్యి. నీవు నన్ను ధర్మ సంకటంలో పడేశావు నాయనా. నాకు ఆజ్ఞనివ్వటం నీ కష్టం కలిగిస్తుందా అమ్మా? ఈ జగతిలో ప్రతి తల్లి తన కష్టం మరచిపోయి తన పుత్రుని సంతోషాన్నే కోరుకుంటుంది మంగళ. స్వయంగా దుఃఖాన్ని సహిస్తూ తన పుత్రుని సుఖాన్నే కోరుతుంది మంగళ. అమ్మా, నీవు కూడా అటువంటి తల్లివేగా. అందుకే నువ్వు కాశీ వెళ్ళడానికి అనుమతిస్తున్నాను. నే కోరేదల్లా నీ తపస్సు కోరికలు నెరవేరాలని. నీకు సిద్ధి ప్రాప్తించుగాక. సిద్ధి ప్రాప్తికై ఆశీర్వాదం లభించిన తరువాత పృథ్వీపుత్రుడు మంగళుడు పరమేశ్వరుని అనుగ్రహ ప్రాప్తికై కాశీకి ప్రయాణమయ్యాడు. పుత్రుడి ఇచ్ఛానుసారంగా తల్లి అతనిని కాశీకి పంపించిందే కాని ఆమె హృదయంలో చింత సందిగ్ధం ఉండిపోయాయి. ఇంకో పక్క